ఎక్కడో ఏదో తప్పు జరిగిందనిపిస్తుందక్క. అన్నయ్య ఇలాంటి పని చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను. తప్పు జరిగింది కాచే, కానీ అది ఇప్పుడు కాదు. వాళ్ళని ఇంట్లోకి రానివ్వడం తప్పు, ఉండనివ్వడం ఇంకా తప్పు. వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నమ్మటం చాలా పెద్ద తప్పు. ఎన్ని తూర్లు వాళ్ళ గురించి నిషి చెప్తా ఉన్నా కూడా ఈ కౌశికి మీ నాయనే వినలేదబ్బోడా. అక్క, నువ్వేమనుకుంటున్నావు? తెలియడం లేదు కాచే. కళ్ళతో చూసింది నమ్మాలో, మనసు చెప్తుంది నమ్మాలో అర్థం కావడం లేదు. ఏందమ్మీ కౌశికి ఇది? ఇంత జరిగినా కూడా నువ్వింకా వాళ్ళని మంచోళ్ళని అనుకుంటా ఉండావా? ఇంకా మీరు నమ్ముతున్నారు వదిన వాళ్ళని? తప్పు చేయలేదని నమ్ముతున్నానని అనలేదు నిషి. తప్పు చేశారంటే నమ్మడానికి కష్టంగా ఉంది అని చెప్తున్నాను. డాక్టర్, నా తమ్ముడికి ఎలా ఉంది? ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా? బ్లడ్ లాస్ ఎక్కువయ్యి బీపీ కూడా కంట్రోల్లోకి రావడం లేదు. అయ్యో, ఇంకో 48 అవర్స్ గడిస్తే కానీ ఏం చెప్పలేం. అయ్యో, నేను చూడొచ్చా డాక్టర్? ఆయన స్పృహలో లేరు కౌశికి గారు. ఐసీయూలోకి ఎక్కువ మందిని కూడా అలౌ చేయలేం. ఎవరైనా ఇద్దరు పేషెంట్ దగ్గరుండి మిగిలిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోండి. ఎప్పటికప్పుడు మా నర్స్ మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది కౌశికి గారు. ఓకే అండి. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. వైజయంతి, నేను కౌశికి ఇక్కడ ఉంటాం. మీరంతా ఇంటికి వెళ్ళండి. మీకు హెల్త్ బాలేదు బాబాయ్. పైగా కమలాకర్ బాబాయ్ స్పృహలో కూడా లేరు. అవును బా, ఈయన్నే ఉంటే ఇట్టాగే బాధపడతా ఉంటావు. ఆ కేదార్ వల్ల 2 దినాల నుంచి కుదురుగా ఒక చోట కూడా కూర్చుందిలే. దాత్రి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. వద్దు కేదార్, అక్కడ పరిస్థితి ఏంటో తెలియకుండా మనం అక్కడికి వెళ్తే ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలా దాత్రి? బాబాయ్ ఎలా ఉన్నారో మనకెలా తెలుస్తుంది? వదినకు ఒకసారి ఫోన్ చేసి ఒక్కసారి వచ్చి మావయ్య గారిని చూస్తామని అడిగి అప్పుడు వెళ్దాం. హా, సరే దాత్రి, ఫోన్ చేయి. పెద్దనాన్న, నేను బూచి ఉంటాం. ఆయన 10 నిమిషాల్లో వస్తా అన్నారు. మీరింటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి నైట్కి రండి. మాకే ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకు కాల్ చేస్తాం. మీరు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి. సరే కాచే, ఏం అవసరం ఉన్నా వెంటనే కాల్ చేయి. పదండి. మీరే వచ్చారు. జగదాత్రి వదిన వాళ్ళు ఆ పేరు ఇంకో తూరి ఇంట్లో వినపడితే చూస్తా ఊరుకొని చెప్తా ఉండా. అది కాదమ్మా, అన్నయ్య ఎందుకు బాబాయ్ని చంపాలనుకుంటాడు? పాపమమ్మా. చెప్తా ఉండేది చెవులకెక్కుతా ఉందా లేదా? మళ్ళా వాళ్ళ గురించి మాట్లాడితే నిన్ను కూడా ఇంట్లోంచి బయటికి గంటేస్తా. చెప్తా ఉండా. పిన్ని, ఏదో తెలియక మాట్లాడింది. దానికెందుకు ఆడపిల్ల మీద చేసుకోవడం? ఈ పని జగదాత్రి వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే చేసుంటే, ఈ మాత్రం భయం వాళ్ళకి పెట్టుంటే, ఇవాళ మన కుటుంబంలో ఒకరి ప్రాణాలు తీయటం వరకు వచ్చుండే వాళ్ళు కాదు కదా వదినా. యువరాజ్, కేదార్ని చూసి నేర్చుకో. నిషిక, కోడలంటే ఎలా ఉండాలో జగదాత్రిని చూసి నేర్చుకో. ఇప్పుడు చెప్పండి నాన్న, వాళ్ళని చూసి నేర్చుకోమంటారా? వాళ్ళలానే ప్లాన్ చేసి మనుషుల ప్రాణాలు తీయమంటారా? చెప్పండి అక్క. యువరాజ్, జరిగిన దాంట్లో కౌశికి తప్పేం లేదు. కేదార్ ఇలాంటి పని చేస్తాడని ఎవరు మాత్రం ఊహించగలరు? నేను ఊహించాను నాన్న, అమ్మ ఊహించింది. అందుకే కదా వాళ్ళని దూరం పెట్టమని అడిగాం, బ్రతిమిలాడాం, భయపెట్టాం. మీరు మాట విన్నారా? తిరిగి మమ్మల్ని తప్పు పట్టుండారు. తప్పని
తప్పని అన్నారు. అన్ని విని ఊరుకొని భరించుండాము. ఇది మా కుటుంబం అని. వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళమని చెప్పిన 24 గంటల్లో కమలాకర్ మావయ్యని చంపాలని చూశారు. ఇప్పటికైనా ఎవరు మన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలుసుకుంటే ఏందమ్మీ, ఇప్పుడు మీరు నిజంగానే మా ఇంటికి వచ్చి ఉండారా? మావయ్య ప్రాణాలు పూర్తిగా పోయేంత వరకు ఈ ఇంటిని వదిలేలా లేరత్తయ్య. మిమ్మల్ని హాస్పిటల్ దగ్గరికి రానివ్వలేదు, అలాంటిది ఇంట్లోకి రానిస్తామని ఎలా అనుకున్నారా? ప్లీజ్ యువరాజ్, ఒక్కసారి మేము చెప్పేది ప్రశాంతంగా వినండి. కమలాకర్ మావిని చంపడానికి ప్రయత్నించింది కేదార్ కాదని అప్పుడు మీకే అర్థమవుతుంది. ఏందమ్మీ, ఇంత చేసిన మీతో ప్రశాంతంగా మాట్లాడాలనా? అసలు మీకు బేలెలా వచ్చింది? ఎవరిపించారు? ఎవరు సహాయం చేశారు? తెలిసిన లాయర్తో మాట్లాడి మేము బెయిల్ తీసుకున్నాము. వదినా, మీరైనా ఒక్కసారి మేము చెప్పేది వినండి.